హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. ఎమ్మీ అండ్ డెలిషియస్ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము. వెరీ సింపుల్ అండ్ డెలిషియస్గా చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ ఫీల్తో సింపుల్గా చేసుకుందాం. లెట్స్ గో హౌ టు ప్రిపేర్ దమ్ బిర్యానీ. 1/2 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక 2 స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూను పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారము, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, బిర్యానీ మసాలా 1 స్పూను, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 3 స్పూన్స్ దాకా నెయ్యి, అలాగే పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆయిల్ ఒక గరిట వేసుకొని మెత్తగా బాగా సాఫ్ట్గా ముక్కలంతా బాగా పట్టే విధంగా కలిపి 1 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. బిర్యానీ దినుసు కూడా వేసాను. వెరీ సింపుల్ అండ్ టేస్టీగా ఇలాగ మనము ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీకెండ్స్లో కానీ గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా అకేషన్గా తినాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 1/2 కట్ట గోంగూర, ఎర్ర గోంగూర తెచ్చుకొని శుభ్రంగా కడిగి వేసుకొని అందులోకి స్పైసీ తగినంత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని చిన్న టమాటాలు 2 కట్ చేసి వేసుకోండి. నేను ఒక 5-6 దాకా పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసి మగ్గనిచ్చి చల్లార్చుకున్నాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వెరీ సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1 అవర్ ఓపిక చేసుకుంటే సూపర్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ లోపల మనం నెక్స్ట్ బిర్యానీ రైస్ పెట్టుకుందాము. ఎసరు పెట్టుకున్నాను. దానికి కొద్దిగా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ దినుసులు వేసుకొని రోలింగ్ బాయిల్ చేసుకుందాం. ఈ లోపల నేను మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాము. దమ్ పెట్టుకున్న గిన్నె డైరెక్ట్గా వేసుకునేసి మ్యాగ్నేట్ చేసి చికెన్ వేసేసి చక్కగా మీడియం మంట మీద చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే అన్ని దినుసులు, ఆయిల్, నెయ్యి ఇవన్నీ వేసాం కదా. చూడండి, ఎసురు బాగా తెలుతూ ఉంది. 1 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి వేసి 80% కుక్ చేసుకోవాలి. అందులోకి 1 స్పూను నెయ్యి ఆయిల్ అయినా వేయండి. పొడి పొడిలాడుతూ రైస్ చాలా బాగా వస్తుంది. ఈ లోపల చికెను 50% కుక్ అయిపోయిందండి. చికెన్లో వాటర్తో చక్కగా ఉడికించుకునేయాలి. ఈ లోపల మనం రైస్ చూద్దాము. చక్కగా 80% కుక్ అయిపోయింది. దీన్ని మార్చి పక్కన పెట్టుకునేద్దాం. చికెన్ బాగా ఉడికిపోయిందండి. చికెన్ బాగా ఉడికిన తర్వాతే గోంగూర పేస్ట్ వేసి కలుపుకోండి, లేకపోతే చికెన్ ఉడకదు, పులుపు కాబట్టి. ఈ లోపల మనం పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసేసి బాగా చికెన్ బాగా కలుపుకొని ఒక లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకుని ఇప్పుడు మనం దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. 80% కుక్ అయిపోయిందండి రైస్, చూసారు కదా. ఇప్పుడు మనం దమ్ పెట్టుకునేసి సరిపోతుంది. సూపర్ టేస్టీగా మంచి స్మెల్ అనేది ఇంతంతా భలే స్ప్రెడ్ అయ్యిందండి. చాలా బాగుంది. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం 1 లేయర్ రైస్ వేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్ అయినా లేకపోతే కుంకుమ వాటర్ అయినా వేసుకోండి. అలాగే బిర్యానీ ఎసెన్స్ ఉన్నా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి దమ్ పెట్టుకున్నా అంటే చాలా బాగుంటుంది. నేను 2 లేయర్స్గా దమ్ పెట్టుకున్నాను. 80% కుక్ అయిపోయింది కాబట్టి ఒక 10 మినిట్స్ అన్నా 15 మినిట్స్ అన్నా లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకుంటే సూపర్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుందండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను. మళ్ళీ ఇంకో లేయర్ కూడా రైస్ వేసుకొని ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, మీ బిర్యానీకి ఫిదా అయిపోతాం గ్యారంటీ. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. దమ్ పెట్టుకున్న వెంటనే మనం డెకరేషన్ సర్వ్ చేసుకోకుండా ఇంకొక అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. మసాలా రైస్కి బాగా పట్టి చాలా స్పైసీగా ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదా, రైస్ అయితే సూపర్గా పొడి పొడిలాడుతూ ఉడికిపోయింది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లో వేసి మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బోల్డ్ అండ్ రెసిపీస్తో వచ్చేస్తాను. సైడ్గా ఎగ్ కానీ ఆనియన్ కానీ పెట్టుకొని రైతాతో తింటే చాలా బాగుంటుంది. నేనైతే ప్లెయిన్గానే బిర్యానీ తింటే ఆ టేస్ట్ బాగుంటుందండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. బాయ్.